సాధారణంగా గాయంతో వచ్చినప్పుడు అంటే ఇవన్నీ మనం యాంపులేషన్కు దారి తీస్తాయా లేదా ఏ మార్గాల ద్వారా తగ్గిస్తారు మీరు? అన్నిసార్లు యాంపుటేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. ట్రోఫిక్ కల్చర్స్ ఉన్నాయనుకోండి, అవి ఇన్ఫెక్షన్ కాకముందే మనం చూసాము, ప్రెషర్ తగ్గించే సర్జరీస్ ఉన్నాయి, విచ్ ఆర్ కాల్డ్ ఆఫ్ లోడింగ్ సర్జరీస్. సో ఆ పర్టికులర్ ప్లేస్లో వెయిట్ పడడానికి రకరకాల రీజన్స్, క్లాటోస్, హ్యామటోస్, మెటాటార్సల్ ప్రామినెన్స్ అంటాం, వాటిని కరెక్ట్ చేయడానికి సర్జరీస్ ఉన్నాయి. ఇవి ఏమో ఇప్పుడిప్పుడు వచ్చిన సర్జరీస్ కాదు. ఒకప్పుడు మనకి పూర్వకాలంలో కూడా స్పర్శ పోవడానికి మెయిన్ రీజన్ లెప్రసీ. సో వాటి గాయాలని ట్రీట్ చేయడానికి వాడేవారు ఈ సర్జరీస్ అని. ఇప్పుడు క్రమంగా లెప్రసీ అనేది మనం చూడట్లేదు. సో ఆ ప్లేస్లోకి డయాబెటీస్ వచ్చింది. దీంట్లో కూడా జరిగేది అదే, స్పర్శ కోల్పోద్ది, పాదం షేప్ మారుతుంది. సో అవే ప్రిన్సిపల్స్ని వాడుకొని మనం ఇప్పుడు ఆఫ్ లోడింగ్ సర్జరీస్ అంటాం. బొటన్ వేలు కింద ఉంటే కెల్లర్ ఆర్థ్రోప్లాస్టీ అని, వేళ్ల కింద ఉంటే క్లాయింగ్ ఆఫ్ టోస్ కరెక్షన్ అంటే ఫ్లెక్సాటినాటమీ అని చేయడం, ఒక మెటాటార్సల్ ప్రామినెన్స్ మీద ఉన్నప్పుడు వాటి కోసం స్లైడింగ్ ఆస్టియోటమీ చేయడం, ఇలా రకరకాల సర్జరీస్. వాటి ద్వారా గాయాన్ని కంప్లీట్గా నయం చేయగలుగుతాం. ఇన్ఫెక్షన్ లేని స్టేజ్లో రావాలి, కానీ వాళ్ళని మనం ఆ స్టేజ్లో ఐడెంటిఫై చేయగలిగితే ఎస్, దే విల్ బి ఫ్రీ ఫ్రమ్ అల్సర్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.